వాస్తవంగా మీరు పత్రికలు అంటున్నారు. నాకు నిజంగానే నేపథ్యాన్ని బట్టి మా అమ్మ నాన్న వాళ్ళ రాజకీయాలు, సో నేను వారపత్రిక దగ్గర నుంచి ఇప్పుడున్న సోషల్ మీడియా వరకు అన్ని దశలు సినిమా రంగంతో కూడా కొద్ది గొప్ప నాకు ఉంది. కాబట్టి కాలం ఎప్పుడు మారుతూ ఉంటుందండి. ఏది స్థిరోభవ అని అలా ఉండదు. మార్పులు చేర్పులు, అందులో మంచి మార్పులు మనం తీసుకోవాలి. పురాణం ఇత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్ర వంద్యం అన్నట్టుగా అలా అని కాదు. కానీ కాలం కంటే ఎవరో వ్యక్తుల వల్ల వచ్చిన దానికంటే వ్యవస్థాగతమైన మార్పులే ఇప్పుడు వాస్తవంగా. ఎప్పుడైనా మీడియాను ఇప్పుడు కాశీనాథ్ నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక, ఆయన అమృతాంజనము అదంతా లేకపోతే ఆయన పత్రిక పెట్టి ఆ రోజుల్లో అంత మొదట్లోనే చేయగలిగేవాళ్ళు. కానీ ఆయన రాష్ట్రంలో ఉన్న అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతాలన్నిటి గ్రంథాలయాలకు ఉచితంగా పంపించి, మీరు ఇంత కమ్యూనిస్ట్ భావాలు అన్నారు, కమ్యూనిస్ట్ ప్రణాళిక వేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ను ఉచితంగా ప్రచురించారు ఆయన. ఉదాహరణకు ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ కూడా. సో ఆంధ్రపత్రిక కూడా అమృతాంజనం ఇచ్చి తలనొప్పి బాపెట్టి ధన్యుడు ఎవరైనా ఆయన గురించి ఎవరో రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. వాస్తవంగా రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. అశోకుడు శాసనాలు వేసినప్పటి నుంచి ఇప్పుడు అంబానీ గారు లేకపోతే అదానీ గారు ఎన్డీటీవీ తీసుకున్నంత వరకు రాజకీయాలు ఉంటూనే ఉంటాయి. అదే ఒక భాగమే. కాకపోతే రాను రాను ఆ లక్షణాలు, క్షీణ లక్షణాలు పెరుగుతున్నాయి. క్షీణ లక్షణాలు అనండి, లేదా ధన లక్షణాలు అనండి, ధనిక లక్షణాలు, ధనస్వామ్య లక్షణాలే అవి. అంతే. మార్కెట్ ధర్మం మన ధర్మం కలిసి నడుస్తున్నాయని మేము అంటుంటాము. సో మీడియా కూడా దాదాపు అలాగే నడుస్తుంటుంది. ఇప్పుడు మార్కెట్ ధర్మం అంటే గుర్తొచ్చిందండి. మా పెద్దనాన్నగారు కూచుమని సత్యనారాయణ మీకు తెలుసు. అవును. ఆయన మా ఆఫీస్ ముందే ఉండేవాడు. ఆయన్ని ఒక అప్పట్లో వస్తున్న ఒక ప్రముఖ పత్రిక ఓనర్ గారు రమ్మని పిలిచారట. పిలిస్తే ఆయన సింపుల్గా అదే అంత పెద్ద ఆయన పిలిచారు, ఒక పత్రిక యజమాని పిలిచారు అని కూడా ఆయన వెళ్ళలేదట. వెళ్ళకుండా లేదు నాకు ఇప్పుడు ఉన్నది చాలు, నేను మీ దగ్గర నేను పని చేయలేదని నిర్మోహమాటంగా చెప్పారట. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి అసలు? ఇప్పుడు లేరు వాస్తవంగా. ఎందుకంటే చాలామంది పైకి చెప్పకపోయి నేను దాదాపు ప్రముఖ సంపాదకులందరినీ చేశాను. మీరు కూచిమంచి గారి పేరు చెప్పారు కాబట్టి చాలా ఆసక్తికరంగా, ఇప్పుడు చాలా సీనియర్, అప్పటికి ఇంకా నేను చెప్పేది 30 ఏళ్ళ కింద సంగతి. రామచంద్రమూర్తి గారితో వార్తా రచన పత్రిక అది పుస్తకం రాయించిన తర్వాత ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉండేవాడు నేను అప్పుడు విజయవాడకు. దాన్ని ఆవిష్కరణ చేసింది ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. సో తనను ముందుగా తెచ్చింది సుబ్రహ్మణ్యం గారు కాబట్టి మీ పేరే. ఆయన్ను అదే పనిగా మూర్తి గారు ప్రత్యేకించి రప్పించారు. ఆ సభలో మూర్తి గారు చెప్పారు అప్పుడు ఏమని, సంపాదకుడి పరిస్థితి ఇప్పుడున్నంత నామమాత్రంగా లాంఛనప్రాయంగా మారిపోవడం నేను ఎప్పుడు చూడలేదు. 30 ఏళ్ల క్రితమే, 92. సో సత్యసుబ్రహ్మణ్యం గారి హయాంలోనే, అంటే అలాంటి మనుషులు ఆ విలువలు తగ్గటం అనేది అట్లాంటి వాళ్ళు ఇంకా దాదాపు లాస్ట్ ఆఫ్ దేర్ జనరేషన్ అన్న పద్ధతిలో చెప్పారు అప్పుడు. రామ్మోహన్ గారు కొంచెం తర్వాత నొచ్చుకున్నారు కూడా, ఎందుకంటే ఆయన కూడా చాలా సీనియర్ ఇవన్నీ ఉన్నారు కదా. కాబట్టి ఇది అలా జరుగుతూ వచ్చింది. అయితే ఆ వేగం బాగా పెరిగింది. ఇప్పుడు నేను ఉదాహరణకు విషపుదాడుల వికృతి చరిత్ర అనే పుస్తకం రాశాను. 1955 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పోటాపోటీ పడినప్పుడు రాష్ట్ర చరిత్రలో అది ఇంకా అప్పటి నుంచి మార్పు వచ్చింది. అప్పుడు బాహటంగా ఆంధ్రపత్రిక, ప్రభ కమ్యూనిస్టులను ఓడించండి అని సంపాదకీయాలు కూడా రాసే. ఆ తర్వాత ఇప్పుడు కూడా మనం చూస్తే దేశంలో ఉన్నది మీడియా కాదు మోడియా అని నేను సరదాగా అంటూ ఉంటాను. అందరూ దేశంలో చాలామంది అభిప్రాయం అదే. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, ఆఖరుకు ఇప్పుడు ఎన్డీటీవీ ఆయన బయటకు వచ్చి ఇప్పటికీ మీడియాలో చాలా తీవ్రమైన డ్రాస్టిక్ చేంజెస్, మౌలికమైన తీవ్రమైన మార్పులు వచ్చాయండి. దీనివల్ల విలువలు మారిపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇంకా కొంచెం వికృత రూపంలో ఉన్నమాట మాత్రం నిజం. కష్టం కూడా కలుగుతుంటుంది. అంటే ఒకప్పుడు చాలా విషయ సంపన్నులు అయి ఉంటారు, ఏదైనా విమర్శనాత్మకంగా చెప్తారు. ముఖ్యమంత్రులు కూడా సంపాదకులను పిలిచి మాట్లాడిచేవాళ్ళు. లేదా ఏదైనా ప్రాజెక్టు మీద అభ్యంతరం రాస్తే, ఉదాహరణకు పొత్తూరు చెప్పారు, రామారావు పిలిపించారు, పలానా ప్రాజెక్టు మీద మీరు ఇలా ఎందుకు రాశారని.
చెన్నారెడ్డి గారు కూడా ఉమ్. ఆయన చాలా స్టైల్ ఇది తన మాట సాగించుకున్న వ్యక్తి అయినప్పటికీ మీడియా వాళ్ళతో మాట్లాడటం అట్లాంటివి చేస్తుండేవాళ్ళని చెప్తారు ఉదాహరణకు. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు కదా.